గిన్నెకి అడుక్కుంది. అందరూ చికెన్ బిర్యానీ ఫ్రీగా ఉంటే బాగుంటుంది. బిర్యానీ దమ్ బిర్యానీ ఎలా చేయాల్సి ఉంది. మంచిగా చక్కగా బయట బిర్యానీ వండుతారు కదా, కలుపుకోవాలి. అలా వచ్చింది. చూసారు కదా. ఈ బిర్యానీలో వేసే మసాలా నేను చేసింది కూడా వీడియో పెడతాను. దీని తర్వాత రేపు వస్తుంది అది. అసలు చాలా చాలా టేస్టీగా వచ్చింది, చాలా బాగుంది. అది ఎంత పొడి పొడిగా వచ్చిందో. కలుపుకొని కొత్త వాళ్ళు చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్ చూడండి. నేను లైవ్ పెట్టాను, అశోక్ కుమార్ -J1M ఛానల్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలా చక్కగా ఒక సైడ్ నుంచి ఎంత బాగా వచ్చిందో బిర్యానీ కూడా. మనకి ఎంత కావాలో అంత ఇదిగా వస్తుంది అనుకోలేదు. అప్పుడు కరెక్ట్గా అన్నీ సరిపోయినాయండి. మనకు ఎంత కావాలో అంత తీసుకుని కలుపుకోవాలి. మొత్తం వీడియో చూడండి, చాలా చూడండి అనేది నేను పెడతా. నేను బిర్యానీ పోసి మనం ఉల్లిపాయలకు అంటే నూనె పోసి వేపానండి. ఉల్లిపాయలన్నీ వేసుకున్నా, అలా వేపుకున్నాను. సరే కదా. 3 పెద్ద ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు పక్కగా తీసేసి దాంట్లో మసాలా, యాలక్కాయలు, లవంగాయలు, దాల్చిన చెక్క, అలాగే సాజూరా, మళ్ళీ పువ్వులాగా ఉండే అన్నీ వేసి దీంట్లో కూడా వేసి కొత్తిమీర, పుదీనాకు వేసేద్దాం. మళ్ళీ పలవాకు, మళ్ళీ అన్నం వేసి ఏగనిచ్చిన తర్వాత నైట్ చికెన్ నేను నానబెట్టుకున్నా. చికెన్ లో ఏమేమి వేసానంటే చికెన్ మంచిగా క్లీన్ చేసుకోవాలి ఏంటనేది నేను చూపిస్తా. క్లీన్ చేసుకొని ఉల్లిపాయలు కూడా వేసి దాంట్లో ఉప్పు, కారము, నేను ఇప్పుడు మసాలా వేసాను కదా, ఆ మసాలా వేసాను. అలాగే నిమ్మకాయ రసం, 2 పెద్ద నిమ్మకాయలు రసం పిండాను. పెరుగు వేసాను. కప్పుడు అంటే మనం టీ తాగుతారు చూసారంటే దాంట్లో ఇంత పెద్దగా ఉంది. 3 దాంట్లోనే నూనె వేసానండి. వండేస్తున్నా. కొంచెం వేసుకున్నాను, ఒక 1/2 స్పూను చక్కగా వేసుకొని మనం పలవాలు ఏమేమి వేసుకుంటామో అవన్నీ దాల్చిన చెక్క, లవంగాయ వేసుకున్నాను. మళ్ళీ బిర్యానీ ఆకు, పుదీనాకు, కొత్తిమీర ఇది కూడా వేసాను. ఆ నానబెట్టుకున్నారు. ఇప్పుడు మసాలా ఉడికిన తర్వాత మసాలా చూడండి. వేసిన తర్వాత పుదీనాకు చక్కగా ఇది ఎప్పుడైనా కూడా పొడిగా కావాలంటే కొంచెం పెద్ద గిన్నె తీసుకుంటే వేగిన తర్వాత నైట్ నానబెట్టిన చికెన్ వేసేసానండి. 2 గ్లాసులు వేస్తున్నా. అంటే ఇది చూడండి ఎంత మంచిగా ఒక గ్లాసులు సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ చాలా సేపు కాబట్టి తొందరగా కొంతమంది బారు బియ్యం అని కూడా అంటారు. బాస్మతి రైస్ కరెక్ట్ గా 5 నిమిషాలు. 2 గ్లాసులు కూడా నేను మధ్యలో ఆఫ్ చేసి మళ్ళీ పెట్టలేదండి. 5 నిమిషాలు అలా పెట్టాను చూడండి. ఇప్పుడు 5 నిమిషాలు ఉడికిన తర్వాత అందుకని చెప్పి నేను ఏం చేశాను అనేది చెప్తాను. చాలా బాగుందండి. కేజీకి 3 గ్లాసులు మనం ఫస్ట్ నూనెలో వేపామని చెప్పాం కదా, ఉల్లిపాయలు వేసాను. 2 గ్లాసులు పచ్చిమిర్చి కూడా ఒక 8-9 పచ్చిమిరపకాయలు వేసాను. చికెన్ దాంట్లోనే. అలాగే ఈ బిర్యానీలో వేసేది ఇంకో మసాలా కూడా నేను చేసేసి చక్కగా ఆ మసాలా కూడా నేను వీడియో పెట్టాను, ఇచ్చేసుకున్నానండి. పెడతాను. ఈ బిర్యానీ ముందుగానే తర్వాత అశోక్ కుమార్ -J1M ఛానల్లో చూడండి. చాలా నిమిషాలు కూడా నేను స్కిప్ చేయకుండా ఇది ఏంటంటే దీంట్లో కూడా ఆ మసాలా పెట్టాను. ఎందుకంటే మళ్ళీ కూడా ఉప్పు, కారం మనకు వీడియో అర్థం కాదని. అలాగే పసుపు, చక్కగా నిమ్మకాయ రసం కదా, మళ్ళీ పెరుగు, నూనె అన్నీ వేసాను. ఫస్ట్ నీట్గా కడిగేసి చూసారు కదా, ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పెరుగు, నిమ్మకాయ రసం పెద్దదైతే ఇది కూడా ఛానల్ రన్ అవ్వాలి కదా. ఒక 1/2 కేజీకి అయితే ఒక నిమ్మకాయ పెద్దది వేసుకోండి. కేజీ అయితే 2 నిమ్మకాయలు పిండుకోండి. చక్కగా మంచిగా ఉడుకుతుంది. ఒక కప్పుడు వేసుకోండి, పెరుగు సరిపోద్ది. మొత్తం ఉడికిన తర్వాత నేను కేజీ చెప్తున్నా, 1/2 కేజీకి కాదు. సరేనండి, అలా కలుపుకున్నా. అడుగు కూడా అంటలేదండి అసలు. చూడండి చక్కగా. ఇప్పుడు ఏం చేయాలంటే ఏంటంటే నేను
కరెక్ట్గా నేను ఒక పెనం పెడతాండి, అంటే అడుగు అంటకుండా పెనం పెట్టాలి. 5 నిమిషాలు పెనం పెట్టి 10 నిమిషాలు ఉంచాలి. ఎందుకంటే ఆల్రెడీ రాత్రే కలిపేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసా. మగ్గిపోయింది చికెన్, నానబెడితే తొందరగా మగ్గిపోద్దండి. ఇదిగోండి ఈ బాక్స్ లోనే కలిపేసాను. దాంట్లో నానబెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని రాత్రి అదే చెప్తున్నా వండుతున్నా. మళ్ళీ సైడ్ లో పెట్టి మొత్తం మళ్ళీ చదువుతుంది. నేను ఏంటంటే అడుగు అంటకుండా ఉండాలంటే కింద మనం చిన్నగా వేసుకుని మరి పెద్ద అయితే మళ్ళీ ఎలా అని చెప్పి చిన్న ముక్కలు వేసుకొని నానబెట్టుకున్నాను ఉంటాయి కదా, అవి పెట్టేసి దాని మీద ఇది పెడితే అప్పుడు మంచిగా అనిపించిందో చూడండి. నేను ఇప్పుడు అలాగే పెడతాను. బాగుంది కదా. ఇది కొంచెం మగ్గిన తర్వాత లేదంటే ఇంకా మాడిపోద్ది, అందుకని నేను గిన్నె కూడా పెద్ద తీసుకున్నాను. వెళ్ళిపోదాం. పెద్ద గిన్నె తీసుకున్నాం. తీసుకొని బియ్యం కడుక్కొని ముందు మామూలుగా మనం అన్ని రకాలు వేసుకొని, ఇప్పుడు మామూలుగా మనం బిర్యానీలో బిర్యానీ కాకుండా ఉట్టి పలవా వండినప్పుడు ఎలా చేస్తాం అలా వేసుకోవాలన్నీ. సరేనండి. అది కూడా అంటే అన్ని ఎక్కువైపోయినా ఒక్కొక్కటి, ఒక లవంగాయ, యాలక్కాయ అలా వేసుకుందాం మొత్తం. చూడండి అదిగోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, 2 గ్లాసులు దానికి. కొంచెం మంది ఏంటంటే ఎక్కువ నీళ్ళు పోసి డైరెక్ట్ ఉడకబెట్టేస్తారు. కొంచెం నీళ్ళు ఉంచి ఆ నీళ్ళే మళ్ళీ బిర్యానీలో వేస్తుంది. అలా వేయలేదండి. 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసులు నీళ్లు పోసాను. అలాగే కొత్తిమీర, పుదీనాకు, మళ్ళీ దాల్చిన చెక్క, పువ్వులాగా ఉన్నాయి చూసారా, అవన్నీ వేసి ముందు రైస్ ఉడకబెట్టేసాను. ఒక పక్కన కూర పక్కన అయిపోతుంది, రైస్ ఒక పక్కన అయిపోతుంది. రెండు విడివిడిగా రండి. చూసారు కదా, అదిగోండి కూర కూడా అయిపోతుంది. కూర ఒక పక్కన రైస్ కూడా నేను కింద పెట్టేసానండి. ఫస్ట్ ఒక 10 నిమిషాలు మటుకి కూర మొత్తం ఉడికిన తర్వాత చూసారా పాతదే, అది పెట్టుకుంటే అడుగు అంటదండి. నాకైతే అడుగు అసలు అంటలేదు, మంచిగా వచ్చింది. సన్నసేగం పెట్టేసి ఎందుకంటే రైస్ అవ్వాలి కదా. అసలు లెక్క అయితే దీంతో పాటు పక్కన అది పెట్టాల్సింది కదా, పెట్టడం కుదరలేదు. ఇప్పుడు ఆ రైస్ అయిపోయిన తర్వాత దీంట్లో వేసి ఎంత బాగా వచ్చిందో. ఇంకా వేరే వేయాల్సినవి ఉన్నాయి, అవి కూడా వేయాలి. అవి ఏం వేయాలని చెప్తాను. అసలు చాలా బాగా వచ్చింది. చెక్కు చెదరకుండా మంచిగా వచ్చింది, విడిపోలేదు. ముక్క కూడా చాలా మంచిగా వచ్చింది. కానీ ఏంటంటే బియ్యం తిప్పుతా ఉంటది ఎక్కువ. దాంట్లో బియ్యం ఎక్కువ మనం దాన్ని కదుపుతా ఉంటే బియ్యం బాగుంటాయి కదా. బాస్మతి రైస్ అంటే బాగుంటుంది. గెరిటితో కదుపుతా ఉంటే చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి. అందుకని ఎక్కువ పెట్టుకోలేసుకుంటే బాగుంటుందండి. కొంచెం మంది ఏంటంటే ఎప్పుడైనా పెళ్లి రోజున ఒక్క రోజు నీళ్ళు తర్వాత ఆ నీళ్ళు కూడా బిర్యానీ వేసుకున్నాను. అలా కాదండి, 2 గ్లాసులు బియ్యం తీసుకున్నా కాబట్టి 2 గ్లాసులు వేసుకున్నాం. ఇప్పుడు కేజీ కూర అయితే కేజీ బియ్యం అండి, అది లెక్క. ఉడకాలి. ఇది ఉంది కాబట్టి 2 వేసుకున్నాను. నేను 2 డబ్బాలు 3 గ్లాసులు వచ్చి కేజీ అవుద్దండి గ్లాసు. అందుకని 2 వేసుకుని మెత్తగా ఇలా అవ్వాలి. అది చూసారా పులుకు వచ్చేసింది. నాకు నీళ్ళు లేవు, ఎందుకంటే నేను నీళ్ళు ఎక్కువ వేయలేదు. ఇక డైరెక్ట్ దాంట్లో వేసేయడం. ఇప్పుడు అలా ఒక పొర వేసి కొత్తిమీర, పుదీనాకు, కొంచెం నూనె, నిమ్మకాయ రసము, కొంచెం ఉప్పు వేసి చూసేసుకోండి. రైస్లో ఉప్పు ఎక్కువ లేదు అనుకుంటే నిమ్మకాయ రసం కలిపి ఉప్పు వేసుకోండి. మళ్ళీ రైస్ వేస్తే దీని మీద ఎవరైనా రైస్ వేసేసి అది అలవాటు ఎవరికైనా దాని మీద రైస్ వేసేసాను. నేను కొంచెం రైస్ వేసి, ఎందుకంటే కొంచెం ఇంకా మంచిగా రావడం కోసం తీసుకున్నారు. ఎందుకంటే మామూలుగా బియ్యంలో కొంచెం నీళ్లు ఉంటాయి కదా వడపోసి, ఆ నీళ్ళు కొంచెం మళ్ళీ బిర్యానీలోనే బాగుంటుందండి టేస్ట్. నేనేంటంటే మొత్తం పోయేలాగా 3 గ్లాసులు పోసే కదా, ఎక్కువ పోయలేదు కదా. అందుకని నేను అలా హోల్స్ లాగా పెట్టుకొని దాంట్లోనే కొంచెం మంది కలర్ నీళ్ళు వేసుకుంటారు. నేనేంటంటే టీ గ్లాస్ చిన్న బొడ్డి ఉంటాయి కదా, పూసి ఆ బెజ్జాల్లాగా పెట్టి చక్కగా కొంచెం నీళ్ళు పోసాను. పెద్దది పోసి పెట్టా, లేదా పిండితే సరిపోద్ది. ఆ నీళ్ళు ఉంటాయి కదా బియ్యం మనం
మగ్గినప్పుడు బియ్యంలో ఉంటాయి కదా, నీళ్ళు ఉడికిన తర్వాత ఆ బియ్యంలో కొంచెం ఉంటాయి, బియ్యంలో కొంచెం ఉండగానే తీసేస్తారు, ఆ నీళ్ళు పోస్తారు. లెక్క అయితే నేను ఆ నీళ్ళు తక్కువ పోసాను కాబట్టి దీంట్లో కొంచెం బెజ్జాల్లో నీళ్ళు పోసాను, పోసి మూత పెట్టేసానండి. ఇదిగోండి కింద ఒక పక్కన పొయ్యి మీద ఫస్ట్ అట్ల కర్రని గిన్నె ఉంది, మళ్ళీ నేను బరువుకి పైన నేను అలా కింద అట్ల కర్ర పైన ఇది పెట్టేసి మూత పెట్టేశాను. అలా మా దగ్గర చిన్న రోల్ ఉంది, పెట్టేసి ఉంచేసాను. 5 నిమిషాలు మంటలో పెట్టాను, 10 నిమిషాలు మరి సాంతం తగ్గించలా, మరి ఎక్కువ పెట్టలేదు. అటు ఫుల్ 10 నిమిషాలేమో మధ్యలో పెట్టండి మంట, మీడియం వద్దు, అటు సాంతం తగ్గించు, మధ్యలో పెట్టేసి ఒక 10 నిమిషాలు తగ్గించినా ఉడకదు, మరి ఫుల్ అయితే మాడిపోతుంది. అందుకనే ఫస్ట్ ఒక 5 నిమిషాలు మూత పెట్టిన తర్వాత ఫుల్గా పెట్టి తర్వాత 10-15 నిమిషాలు నుంచి గిన్నె కూడా తీసి మధ్యలో పెట్టాలి, లేదంటే సాంతం తగ్గించకూడదు, సాంతం పెంచకూడదు. మధ్యలో పెట్టి అలా బరువు పెట్టుకోవాలని అలా మధ్యలో పెట్టి ఒక 10 నిమిషాలు అయితే తీసేయడం అండి. 5 నిమిషాలు ఫుల్ మంట బిర్యానీ రెడీ అయిపోద్ది. కానీ అసలు చాలా బాగుందండి. 10 నేను ఇవాళ చేసాను కదా, తిన్నాం కదా, సూపర్ వచ్చింది. కర్రీస్ కూడా అవసరం, కర్రీ లేకపోయినా బాగుంది. మసాలా ఎక్కువ, ఘాటు ఎక్కువ అవ్వలేదు, సింపుల్ గా ఉంది. ఎందుకంటే పులుపు వేస్తాం కదా, దాని వల్ల మసాలా ఘాటు రాదండి ఎక్కువ. ఫ్రీగా ఉంటే చూసారా బిర్యానీ దమ్ బిర్యానీ ఎలా చేయాల్సి ఉంది. అది లెక్క అయితే దగ్గర 5 కేజీల దమ్ బిర్యానీ పట్టేది. చూసారు కదా ఎంత పొడి పొడిగా. నేను 1 కేజీ కూడా వేయలేదు, కానీ ఏంటంటే నాకు ఫ్రీగా ఉంటేనే మంచిగా వస్తుంది అని చెప్పి నేను అంత పెద్ద గిన్నె వేసాను. అది చూసారా చక్కగా తీసుకొని ముక్క చక్కగా ఎంత బాగా వచ్చిందో. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్ చూడండి, అలాగే లైవ్ పెట్టండి. ఇది బి అశోక్ కుమార్ -J1N ఛానల్లో వస్తుంది. అది చికెన్ కూడా చూడండి ఎంత బాగా వచ్చింది. ఒక సైడ్ నుంచి అంటే బాగా కుదిరిందండి. మనకి ఎంత కావాలో అలా చేసుకోండి, నేను ఎలా చేశాను అలా చేసుకోండి, అసలు చాలా బాగుంటుంది, మీకు మంచిగా అనిపించుద్ది. తర్వాత చాలా నీట్గా మంచిగా వస్తుంది, కలుపుకోవాలి. సూపర్ ఉంటుందండి. బాయ్ అండి, చూడండి చాలా బాగుంటుంది. కామెంట్ చేయండి మర్చిపోవద్దు.